నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్కిప్ చేయకోకుండా చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఏదైనా కానీ అర్థమవుతుంది. ఈరోజు వచ్చేపట్టుకు 13వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం మార్చ్. ఈరోజు వచ్చేపటికి గురువారం అంటే బేస్తవారం. ఈరోజు మార్కెట్ చాలా డౌన్ అయింది. వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. ఎక్కువ శాతం అయితే వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ముందుకు వెళ్తుందనమాట. వీడియో చాలా మందికి రీచ్ అవుతుందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు సరుకు చూసుకున్నట్లయితే 2,70,000 చిల్లర అయితే రావడం జరిగింది మార్కెట్లోకి. రేపైతే హోలీ ఉంది, అయినా కూడా సోమవారం మార్కెట్ నడుస్తుంది. అలాగే హుబ్లీ మార్కెట్ కూడా శనివారం అయితే హాలిడేనేం లేదు, యథావిధిగా నడుస్తాయి. రేపు ఉంది కాబట్టి మనకు 2-3 రోజులు గ్యాప్ ఉంటుంది బ్యాడికి. మర్నాడు వచ్చేసి శనివారం హుబ్లీ అయితే మార్కెట్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళదలిచిన వారు వెళ్ళొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నా నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి కూడా అడగచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ వచ్చేసి 30,000 ఒక లాట్ అయితే వెళ్ళింది. మిగతావన్నీ మంచి క్వాలిటీ ఉన్నా కూడా 20,000 నుంచి స్టార్టింగు 26,000, 27,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మ్యాక్సిమం అందరూ పోయినట్టు అయితే చాలామంది 15,000 నుంచి పోయినాయి. కొత్తవి మీడియా అలిగిన ఉంటే 15 నుంచి స్టార్ట్ అయ్యి 22, 23 టాప్ అయినాయి. మంచివే ఫస్ట్ పోయి. చాలామంది ఏం చేసినారంటే పెట్టిన ఆ క్వాలిటీలు మనం ఏం చేయలేము. ఈ వ్యాపారస్తులు అవి కొనటం లేదు, తక్కువగా కొంటున్నారు. ఎందుకంటే మార్కెట్లకి కుప్పలు తెప్పులుగా వస్తుంది. ఎందుకంటే దరిదాపు 2 లక్షలకి ఒక 30,000 సరుకు, 3 లక్షలకి 30,000 సరుకు అయితే తక్కువగా వచ్చింది. ఎందుకంటే ఇంకా ఏసీ అయితే చెప్పనవసరం లేదు, ఎక్కడ ఛాయలే కనిపించడం లేదు. ఇక 2043 ఈరోజు హైయెస్ట్ రేట్ వచ్చేసి 16,000 ఒక లాట్. ఇంక అన్నీ 12,000 నుంచి స్టార్ట్ అయినాయి, 10,000 నుంచి స్టార్ట్ అయినాయి, 8,000 నుంచి స్టార్ట్ అయినాయి. 8,000 మీడియాలు అనుకోండి ఈరోజు 2043లో. ఇక మంచిగా ఉంటే 10,000 నుంచి 14,000 టాప్లు 2043లో. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి 10,000 నుంచి స్టార్ట్ అయినాయి, 22, 23 టాప్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చేపట్టుకు చాలా మటుకు తగ్గినాయి రేట్స్ అయితే. ఈరోజు చాలా డౌన్ అయినాయి. మొన్న కూడా వీడియోలో చెప్పడం జరిగింది, మార్కెట్కు తగ్గుతుంది, ఈ నెలంతా ఇట్లనే ఉండొచ్చేమన్న సంభావన అయితే ఏర్పడుతుందనమాట. ఇక కడ్డీ మీడియాలకినైతే 18,000 టాప్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్లో ఉంటే కింద బాగా 18,000 నుంచి 20 దాటికే చాలా అగ్గోలు ముగ్గోలు పడుతుంది. ఎందుకంటే చాలా మటుకు రాయటం లేదు. కడ్డీ కూడా ఎక్కువ ఉంది స్టాకు, కడ్డీ కూడా బాగా వస్తుంది మార్కెట్కి. ఇక దరిదాపు డబ్బీ కడ్డీనే ఈరోజు మార్కెట్కి ఒక 60,000 బస్తాలు అయితే వచ్చిండొచ్చు కూడా ఈరోజు. ఎందుకంటే ఎక్కువగా ఇదే ఉంది స్టాకు. 5531 ఈరోజు 9,000 టాపు, 10,000 ఎవరు వేసినది. చాలా మటుకు 6,000 నుంచి స్టార్ట్ అయినాయి, 9,000. 5531 ఎక్కువగా వచ్చింది. 273 కుబేరా 9,500. ఇక 6263 సింజంటా 2043 రకానికి చెందింది 13,000. అలాగే ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 13,000. ఇక సర్పన్ 102 15,000 అట్లా ఒక్క లాట్ పడింది. మిగతావన్నీ 12,000, 13,000 ఉన్నాయి. అలాగే మీడియాలకి అయితే 7,000, 8,000 టాప్లు. ఇక 341 వచ్చేసి 10,000, 355 వచ్చేసి 10,000. తేజ వచ్చేసి 11,000 ఏడో ఒక చాట. చాలా మటుకు దీనికి కూడా డిమాండ్ తగ్గింది. ఇక మనకు ఆర్మూర్ చూసుకున్నట్లయితే 10,000, 646 మంజీరా చూసుకున్నట్లయితే 9,000. లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు 8,500. త్రిమూర్తి 411 8,500. 10,081 9,000. అన్నీ 10,000 లోపలే నడిచినాయి. బాగా గుర్తుంచుకోండి. ఎక్కువగా వచ్చింది సరుకు, భారీగా వచ్చింది. ఫుల్ లెంత్ వీడియో చూసే అవకాశం అయితే చేసుకోండి. మధ్యలో స్కిప్ చేసి మటుకు వెళ్ళిపోద్దండి. ఎందుకంటే చాలామందికి రైతులకి అర్థం కావాలన్నమాట. ఎందుకంటే డైలీ మార్కెట్కి పోతున్నారు. పోయిన రేట్సే ఈరోజు చాలా ఘోరంగా దెబ్బతిన్నింది. ఇక మిగతావి చూసుకుందాం. కర్నూలు లీడీలు ఈరోజు 9,800 టాపు. గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు 12,000, 11,000 ఉన్నాయి. ఇక సూపర్ 10 S10 చూసుకుంటే నాటు రకాలు 9,500 టాపులు ఈరోజు వచ్చేపట్టుకు. ఏడో ఒక చాట 10,000 ఎవరో ఒకరు పోయినాయి.
మనకు సెగ్మెంట్లు బట్టి. ఇక సెకండ్ రకాలు వచ్చేసి సీడ్ సెగ్మెంట్ అంతా ఇప్పుడు చెప్పినవి 4,000 నుంచి స్టార్ట్ అయినాయి, 6,000 కింద అయినాయి. మీడియాలకినైతే 7,000 అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే బెస్ట్లే 9,000 పోయినాయి ఈరోజు వచ్చేపట్టుకు. ఎందుకంటే దరిదాపు 3 గంటలకు వచ్చింది టెండర్, గంట పైన అయింది. మనం ఇప్పుడు 4:30కి వీడియో తీస్తున్నాం, అయినా కూడా అన్ని చోట్ల కనుక్కున్నా కూడా ఇవే రేట్సే నడిచినాయి. ఇక చాలామందివి తాలకాయలు ఎక్కువగా వేసుకొచ్చినారు, వాటి ధరలు కూడా తెలుపుతాను. ఇక డబ్బీ సెకండ్ రకాలు చూసుకుందాం. లవ్ రకాల్లో డబ్బీ వచ్చేసి సెకండ్ రకాలు 8,000 నుంచి స్టార్ట్ అయ్యి చాలామంది పండుగలు ఇట్లున్నా కూడా 9,000 10,000కే ఏడ్చినాయి ఈరోజు వచ్చేపటికి. చాలామంది సెకండ్ రకాలు 15,000 పోయేకే తొలకలన్నాయి. అంటే ఫస్ట్వే బాగున్నా కూడా కలరు 15,000 వేసినారు. కడ్డీగానైతే సెకండ్ రకాలు 12,000 టాప్లు అని చెప్పుకోవచ్చు. ఇక డబుల్ డీ లవ్ రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి 18,000 టాప్లు, 18,000. ఇంకా 7వ చోట 15,000 16,000 అట్లా నడిచినాయి. ఇంకా సెకండ్ రకాలు వచ్చేసి 10,000 టాప్లు. పూరా మీడియాలకి ఉంటే 8,000 నడిచినాయి. ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే 4,000 4,500 టాప్లు ఈరోజు వచ్చేపట్టుకు. డబ్బీ కడ్డీ 4,000, డబుల్ డీ 4,200 నడిచింది. ఇక 2043 వచ్చేసి 4,000 నడిచింది. మంచి కాయ కలర్ ఉంటే గిన, అంటే కాస్త సెకండ్ అనుకోండి, క్వాలిటీ బట్టి డిసైడ్ అవుతుంది. ఇక త్రిమూర్తి 411, 1008 273 5531 తాలకాయ చూసుకున్నట్లయితే 500 నుంచి స్టార్ట్ అయ్యి 2,000 కింద అయినాయి. గుంటూరు S10 341 355 ఇది ఇంత తాలు చూసుకున్నా కూడా తేజ తాలు ఇక 2,500 3,000 వరకు నడిచినాయి. ఇవి కూడా 600 నుంచి 500 నుంచి నడిచినాయి. కొంతమంది 1,100 1,600 అట్లా పోయినాయి. ఇంకా ఏమన్నా మీకు సీడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు అయితే మార్కెట్ డౌన్లో నడిచింది. ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ అందరూ కూడా 20-21 పోతున్నాయి. మొన్న కూడా చెప్పాను, నిన్న లేక మొన్న వీడియో కూడా తీసినట్లున్నాను. ఆ వీడియోలో కూడా చెప్పాను, అన్న ఇక్కడే ఉంటే మీకు వ్యాపారస్తులు నమ్మకస్తులు ఉంటే కన్నా ఇక్కడే ఇచ్చుకోండి, డబ్బులు క్యాష్ ఇచ్చేటట్లుంటే ఇక్కడే ఇచ్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అది ఈ రోజుకి కూడా వాస్తవమైంది. ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే బ్యాడీలో కూడా చాలామంది 20,000 20 పోయి 22,000 పోయేకే చాలామంది తొందరాడుతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు సరుకులు అనేటివి ఎక్కువగా వస్తున్నాయి. బ్యాడిగి హుబ్లీ తిరుగుతూనే ఉన్నారు, వ్యాపారస్తులు కొంటూనే ఉన్నారు. అంటే తక్కువ రేట్లు కొంటున్నారు అనమాట. ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి ఇవి ఏసీలో పెట్టుకోవచ్చా అది ఇది అన్న ప్రశ్నలు వేస్తున్నారు. అయినా ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి అయితే లేదు. సరుకు తగ్గింటేకినా చూస్తున్నవి సరుకు భారీగా వచ్చేస్తుంది. ఎందుకంటే 3 లక్షలు రీచ్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ సమయంలో ఏసీల వైపు వెళ్ళాలంటే చాలా గగనమే. ఎందుకంటే పోయినసారి అమ్మలేరు, మళ్ళీ ఏసీలు పోయినాయంటే మళ్ళీ 3 నెలలు మాట్లాడిచ్చే పరిస్థితి అయితే లేదనమాట. ఎందుకంటే మళ్ళీ ఆగస్టు తర్వాత చూడవలసిన పరిస్థితి. ఇప్పుడు వచ్చిన స్టాకులు కూడా కొనుగోలు కాకుండా కూడా పాత స్టాకులు కొనుగోలు అవుతాయి అనమాట, ఇవి లేకున్నా కూడా కొత్తవి. అంతవరకు అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సారాంశం అనమాట. మన వీడియో కింద నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.